మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తన ప్రతిభను చాటిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక మెరుపు మెరిశారు. విజయవాడలోని ఆంధ్ర లుక్స్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టు ఫస్ట్ ప్రైజ్ సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తదితరులతో పాటు ఇతర శాఖలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఇలాంటి కార్యక్రమాలు పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడమే కాకుండా మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయడానికి ప్రేరణనిస్తాయని తెలియజేశారు. నిరంతరం ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపించే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ క్రీడా రంగంలోనూ తన మార్కు చాటడం ఆయన యొక్క కృషి, పట్టుదలకు చక్కని నిదర్శనమని నియోజకవర్గంలోని కూటమి నేతలు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.